పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన ప్రభువగు యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, వ్యక్తులు ఉన్నప్పుడు ఉండేటువంటి విలువ, వ్యక్తులు లేనప్పుడు వారి విలువ తెలుసుకోవటం అనేటువంటిది మన జీవితంలో సామాన్యంగా అనుభవించేది. ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచన చేయము, కానీ లేనప్పుడు దాని గురించి లేకపోతే వారి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. అయ్యో ఆ వ్యక్తి లేరా అని చెప్పేసి. ఈనాడు సువిశేషంలో క్రీస్తు భగవంతుడు క్రైస్తవులని ఆయన శిష్యులను ఈ విధంగా పలుకుతూ ఉన్నారు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, అట్లాగే మీరు వెలిగే ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఉప్పు కూరలో కానీ లేకపోతే ఏదైనా తినుబండంలో ఉన్నప్పుడు మనకి ఏమనిపించదు. ఉప్పు బాగుందిరా అని చెప్పేసి అనం, ఆ కూర బాగుంది అంటూ ఉంటాం. ఒకవేళ కోడి మాంసంలో ఉన్నట్లయితే కోడి మాంసంలో ఉప్పు బాగుంది అనం మనం, కానీ అది ఉండటం మూలముగా కూర బాగుంది అంటూ ఉంటాం. అట్లాగే మనకి ఈ వెలుగు ఉన్నంతసేపు బాగానే ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే పోయిందో చీకటి ఉంటుందో అయ్యో కరెంటు వస్తే బాగుంటుందని చెప్పేసి ఆ భావన. అనగా అవి లేనప్పుడు మనం దానికి విలువ తెలుసుకుంటూ ఉంటాం. అటువంటి క్రీస్తు భగవంతుడు మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, అట్లాగే మీరు వెలిగే ఉన్నారని చెప్పేసి అనటానికి గల కారణం ఏంటో, దాని మూలముగా మనకి కలిగేటువంటి విజ్ఞానము లేకపోతే ఆయన అనుసరించే విధానములో ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఇదిగో ప్రభువు మనను వెలుగుగాను ఉప్పుగాను పోలుస్తూ ఉన్నారు. కాబట్టి వాటి యొక్క విలువ మన జీవితంలో తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి మన విలువ కూడా ఈ లోకములో చాలా ఉంది అనేటువంటి ఆ భావన, ముందుగా మన విలువను తెలుసుకున్నామా, అట్లాగే ఇతర విలువను తెలుసుకున్నామా, మన విలువ అట్లాగే ఇతర విలువ తెలుసుకోవటానికి ప్రయత్నించామా? ఒకవేళ లోపంలో ఉన్నట్లయితే లేకపోతే ఆ తెలుసుకునేటువంటి ఆ దశలో లేకపోతే అటువంటి విధానములో మనకేమైనా లోపాలు ఉన్నా, దానికి విరుద్ధంగా ఏమైనా ఆలోచన చేసినా, ఇవన్నీ మనసులో ఒకసారి నెమరు వేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ప్రభుని క్షమించమని వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములకు కొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపాలు చేసేది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ఈరోజు జ్ఞానస్నానం పొందబోచున్నటువంటి మల్లవల్లి అమలోద్భవిని దేవుడు దీవించాలని, ఆ బిడ్డ యొక్క జన్మదినోత్సవం కూడా కొనియాడుతూ ఉంది. కాబట్టి ఆమె కావలసినటువంటి జ్ఞానము, ప్రాయంతో పాటు కావలసినటువంటి వివేకమును కూడా దయచేయమని కోరుకుంటూ ఈ పూజా బలిలో పాల్గొంటూ ప్రార్థించమని వేడుకుంటూ ఉన్నారు వారి తల్లిదండ్రులు. అట్లాగే మన మధ్య విచ్చేసినటువంటి ఫాదర్ జాన్ హరీష్ మన విచారణకు సహాయకుడిగా విచ్చేశారు. నిన్నే విచ్చేశారు ఆయన. అయితే వచ్చే ఆదివారం అధికారపూర్వకంగా మనం ఆహ్వానించుకుందాం. ఇప్పుడు మీ అందరి సమ్ముఖంలో కూడా ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్త మెరులకు ఆధారము నీవే. కావున మా అవసరములో నీకు మొరపెట్టుకునేటప్పుడు నీ ప్రేరణతో మంచి చెడులను వివేచించి చూడగల విచక్షణమును దయచేయము. సత్య మార్గమందు పయనించినట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు ఏలియాతో చెప్పినట్లే కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. మొదటి పట్టణము రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 7వ వాక్యము నుండి 16వ వాక్యం వరకు. వానలు లేనందున కొంతకాలమైన పిదప ఆ ఏరు కూడా ఎండిపోయెను. ప్రభువాణి ఏలియాతో, నీవు సీదోను చెంతనున్న సారేఫతు పట్టణమునకు వెళ్ళి అక్కడ నివసింపుము. అతట కాపురముండు ఒక విధవను నీకు భోజనము పెట్టవలసినదిగా ఆజ్ఞాపించితనని చెప్పెను. ఏలియా అట్లే సారేఫతుకు వెళ్ళెను. అతడు నగర ద్వారమును చేరుకొనినప్పటికీ అక్కడ ఒక విధవ పొయ్యిలోనికి పుల్లలేరుకొనిచుండెను. ప్రవక్త ఆమెతో, అమ్మ, చెంబుతో కొంచెము నీళ్లు తీసుకుని రమ్ము అనెను. ఆ విధవ వెళ్ళబోచుండగా మరల అతడు ఆమెను పిలిచి కొంచెము రొట్టెను కూడా తీసుకొని రమ్మని చెప్పెను. ఆమె ఏలియాతో, సజీవుడైన యావే తోడు, మా ఇంట తయారైన రొట్టెమీయూ లేదు. కుండలో కొంచెము పిండి, పాత్రలో కొంచెము నూనె మాత్రం ఉన్నవి. నేనిక్కడ 2-3 పుల్లలేరు కొనుటకు వచ్చితిని. ఆ గుప్పెడు పిండితో రొట్టె కాల్చుకొని నా కుమారుడు నేనిప్పటికీ తిందుము. ఆ మీదట ఆకటితో ప్రాణములు విడుతుమనెను. ఏలియా ఆమెతో, అమ్మ, నీవు విచారింపవలదు. నీవు చెప్పినట్లే పోయి రొట్టె కాల్చుకొనవచ్చును. కానీ మొదట మీ ఇంటనున్న పిండితో చిన్ని రొట్టెను చేసి నాకు పెట్టుము. అటు పిమ్మట నీకు నీ కుమారుడికి రొట్టె కాల్చుకొమ్ము. ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు సెలవిస్తున్నాడు, యావే నేలపైన వాన కురిపించు వరకు కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. ఆ విధవ ఏలియా చెప్పినట్లే చేసింది. విధవ ఆమె కుమారుడు చాలా నాళ్ల వరకు రొట్టె భుజించుతూ వచ్చిరి. ప్రభు ఏలియాతో చెప్పినట్టే కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. ఇది ప్రభు వాక్కు. ఈశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు ప్రభు నీ ముఖ కాంతిని మా మీద మా మీద ప్రసరింపనిమ్ము. ప్రసరింపనిమ్ము. నరులారా, మీరెంతకాలము నన్ను అవమానింతురు? ఎంతకాలము వ్యర్థమైన వస్తువులకు మీ హృదయం అర్పించి అబద్ధములకు పూనుకొందరు? అందరూ, ప్రభు ప్రభు నీ ముఖ కాంతిని నీ ముఖ కాంతిని మా మీద మా మీద ప్రసరింపనిమ్ము. ప్రసరింపనిమ్ము. ప్రభు తాను ప్రేమించు వారికి ఉపకారములు చేయును. అతడు నా మొర విని నన్ను ఆదుకొనును. కోపముగా నున్నప్పుడు పాపమును చేయకుడు. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొనుడు. మౌనముగా ఉండుడు. అందరూ, ప్రభు ప్రభు నీ ముఖ కాంతిని నీ ముఖ కాంతిని మా మీద మా మీద ప్రసరింపనిమ్ము. ప్రసరింపనిమ్ము. దేవునికి నీతియుక్తమైన బలులు అర్పించి అతనిని విశ్వసింపుడు. అన్యులు ధాన్యము, ద్రాక్ష సారాయము సమృద్ధిగా లభించడం వలన పొందెడు సంతోషము కంటే అధికమైన సంతోషము నాలో కలిగించితివి. అందరూ, ప్రభు ప్రభు నీ ముఖ కాంతిని నీ ముఖ కాంతిని మా మీద మా మీద ప్రసరింపనిమ్ము. ప్రసరింపనిమ్ము. నేను పరుండిన వెంటనే ప్రశాంతముగా నిద్రింతును. నేను సురక్షితంగా జీవించినట్లు చేయువాడవు నీవే. అందరూ, ప్రభు ప్రభు నీ ముఖ కాంతిని నీ ముఖ కాంతిని మా మీద మా మీద ప్రసరింపనిమ్ము. ప్రసరింపనిమ్ము. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని
సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనివ్వండు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము వచనములు 13 నుంచి 15 వరకు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండచాలదు. ఇంటినున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపస్తంభంపైనే ఉంచుదిరే కానీ కొంచెము కింద ఉంచరు కదా. ప్రజలు మీ సత్కార్యములు చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ప్రాయం వచ్చిన తరువాత, మరి ముఖ్యముగా పాశ్చాత్య దేశంలో టీనేజ్ లేకపోతే ఒక యుక్త వయసు వచ్చిన తరువాత ఆ యువతి యువకులకు తల్లిదండ్రులు చాలా స్వేచ్ఛనిస్తూ ఉంటారు. వాళ్ళకి తమ జీవితాన్ని ఎంచుకునేటువంటి ఒక గొప్ప స్వేచ్ఛను ఇచ్చినప్పుడు ఇంకా వారి జీవితం వారిదే, వారి యొక్క ప్రైవేట్ జీవితం అంటూ ఉంటారు. నా వ్యక్తిగత జీవితం అది, నా వ్యక్తిగతం, నా ఇష్టం అనేటువంటి భావం. ఆ తర్వాత ఏదో ఒకటి కొంచెం దారి బాగా తప్పినట్లయితే అప్పుడు తల్లిదండ్రులు జోక్యం చేసుకుంటారు, లేకపోతే అట్లాగే వారిని వదిలివేస్తూ ఉంటారు. అంతెందుకు మన దేశంలో కూడా ఇప్పుడు కూడా ఒక వయసు వచ్చిన తరువాత మా ఇష్టం, మా జీవితం, మా ఇష్టం అన్నట్లుగా ఉంటూ ఉంటుంది. అది స్వేచ్ఛా జీవితం అవ్వచ్చు, లేకపోతే ఇతరులు మా జీవితంలో ఎటువంటి జోక్యము చేసుకోకూడదు అనేటువంటి ఒక మనస్తత్వాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అట్లాగే మనం మన జీవితంలో ఇప్పుడు ఉండేటువంటి విధానములో కూడా ఎవరి కుటుంబం వారిది, ఎవరికి వారు యమునా తీరు. నా కుటుంబము నాది, నా కుటుంబం గురించి నీవు ఆలోచన చేయక్కర్లేదు, జోక్యము చేసుకోక్కర్లేదని చెప్పేసి ఆ భావనతో ఉంటూ ఉంటారు. మరి ఈ భావనతో ఉన్నటువంటి మనము కానీ, లేకపోతే ఒకవేళ ఉండినా ఉండకపోయినా, ఒకవేళ అది మనసులో ఉన్న లేకపోతే బయటకు చూపించిన ఇటువంటి మనస్తత్వము క్రైస్తవ మనస్తత్వము కాదు అని ఈనాడు సువిశేషం చెబుతూ ఉంది. ఈనాడు సువిశేషం అందుకే ప్రభు అష్టభాగ్యాలు ఇచ్చిన తరువాత ఈ రోజున ఆయన శిష్యులకు ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, లేకపోతే ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. 13వ వచనం, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అని ఒకటి, అట్లాగే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి ఇంకొకటి. రెండిటితో ఆయన పోలుస్తూ ఉన్నాడు. భూమికి ఉప్పు వలె, లోకానికి వెలుగు వలె. భూమికి ఉప్పు అని చెప్పలేదు, అట్లాగే ఈ లోకానికి వెలుగు మీరే అని చెప్పేసి అనట్లేదు. వెలుగై ఉన్నారు, ఎందుకంటే దేవుడు అప్పటికే ఆయన వెలుగును సృష్టించాడు. ఆయన వెలుగే ఉన్నాడు కూడా, ఆయన వెలుగే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, మీరు లోకానికి వెలుగే ఉన్నారు. పూజ ప్రారంభంలో చెప్పినట్లుగా ఉప్పు కానీ వెలుగు కానీ ఊరకనే తన పని తాను చేసుకుని వెళ్ళదు. వెలుగు ఉందనుకోండి, ఆ వెలుగు కనీసం దాని యొక్క శక్తి కొలది అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి వెలుగుగా మారుస్తూ ఉంటుంది, ప్రకాశవంతంగా చేస్తూ ఉంటుంది. అంత దూరంగా కాకపోయినా ఎక్కడైతే అది వెలిగించబడుతుందో, దీపమైనా సరే
లేకపోతే ఈ విద్యుత్ శక్తితో వెలిగేటువంటి ఈ దీపాలైనా సరే ఏదైనా సరే తన శక్తి కొలది ఇదిగో తనకున్నటువంటి ప్రాంతంలో వెలుగుగా మారుస్తూ ఉంటుంది. అంతేకాని నా వెలుగు నాదే అని చెప్పేసి కప్పుకోదు అది. ఉప్పు కూడా అట్లాగే. ఉప్పు కూడా ఇదిగో మనం గనక ఉప్పు వల్లు మన నోట్లో వేసుకున్నట్టు మా అవయవాలు మొత్తం స్పందిస్తూ ఉంటాయి. ముఖములో కవలికలు మారిపోతూ ఉంటాయి. ఒక్కోసారి కొంతమంది గంతులు కూడా వేస్తూ ఉంటారు ఆ ఉప్పు యొక్క ఉపదానాన్ని చూసుకున్నప్పుడు లేకపోతే రుచి చూసినప్పుడు. ఈ విధముగా ఉప్పు కానీ లేకపోతే వెలుగు కానీ ఏ విధంగాను అది తనంతట తాను ఉండక అక్కడ ప్రభావితం చేస్తూ ఉంటుంది, అనగా ప్రభావం ఉంటూ ఉంటుంది. క్రైస్తవత్వము ప్రభావము చూపేటువంటి గొప్ప మతము లేకపోతే ఒక అనుసరణ. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులు అనేవారు ప్రభావం చూపాల్సిందే. మంచా చెడా అని చెప్పేసి అది వ్యక్తిగతం. కానీ క్రైస్తవత్వంలో ఉన్నటువంటి లేకపోతే క్రీస్తుని అనుసరించే వాళ్ళకి ఇది ఒక గొప్ప బాధ్యత. వాళ్ళు ప్రభావితం అవ్వాలి, అదేవిధంగా ప్రభావితులను చేయాలి ఇతరులను. లేకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదు, లేకపోతే మీలో ఉపదనము లేనట్లే. అట్లాగే ఇదిగో ఎట్లా ఉండదంటే వెలిగించి దీపస్తంభం పైన పెడతాము కానీ దీపాన్ని కొంచెము కింద పెట్టినట్టుగా అయిపోతూ ఉంటుంది. కొంచెం కింద పెట్టినప్పుడు దీపం ఏమవుతుంది, అది మరుగై ఉంటుంది, లేకపోతే ఆరిపోతుంది, లేకపోతే అది ఉండదు, ఇంకా వెలుగు ఉండదు. మరి ఆ విధంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ భూమికి ఉప్పు వలె ఉన్నటువంటి ఎవరైనా సరే, లోకానికి వెలుగుగా ఉన్నటువంటి ఎవరైనా సరే, లేకపోతే ఆ ఉప్పు కానీ వెలుగు కానీ ప్రభావితం చేస్తూ ఉంటుంది, ఊరకనే ఉండదు. మరి ఈ విధముగా ప్రభు పలికినప్పుడు ఈ భూమిలో ఉన్నటువంటి సారం ఏంటి, ఉప్పులో ఉన్నటువంటి సారం ఏంటి, అట్లాగే వెలుగులో ఉన్నటువంటి దాని యొక్క ప్రకాశం ఏంటి. కాబట్టి ఉప్పు మనకు తెలుసు, అది యేసు ప్రభు ఉన్న కాలంలో మనకు రాక ఫ్రిడ్జ్లు లేవు, శీతలంగా ఉండేవి ఏమీ లేవు. లేకపోతే మనం వండుకున్న కూరలు 4-5 రోజులు లేకపోతే వారం పాటు నెల పాటు మనము అది ఆ విధంగా నిల్వ ఉంచుకుని తినేటువంటి అవకాశం అప్పుడు లేదు. ఈ ఉప్పు మూలముగా ఉప్పుతో నిల్వ చేసేవాళ్ళు ప్రియ సహోదరి సహోదరులారా, నిల్వ ఉంచేవాళ్ళు. దాంట్లో ఉన్న స్వభావం అటువంటిది. ఆ నిల్వ చేసేటువంటి స్వభావం దాంట్లో ఉంటూ ఉంటుంది. అనగా దానిలో ఉపదానం ఉన్నప్పుడు ఏమవుతుంది, నిల్వ ఉండేటువంటి నిల్వ చేసేటువంటి గొప్ప శక్తి కలది. ఆ శక్తి ఉంటూ ఉంటుంది. క్రైస్తవ విలువలు లేకపోతే క్రైస్తవ విలువలు మనలో పెంచుకునేటువంటి ఆ ఉపదనము కానీ, లేకపోతే మనలో ఇంకా పెంపొందించేటువంటి, ఇంకొను అభివృద్ధి పరిచేటువంటి, ఇంకొను మెరుగుపరిచేటువంటి గొప్ప శక్తి ఈ క్రైస్తవ విలువలో ఉన్నప్పుడు ఆ విలువలను మనలో ఇంకా ఎక్కువగా అభివృద్ధి పరుచుకోవటానికి గాను సహాయము చేసేటువంటిది క్రైస్తవత్వం, క్రీస్తు అనుసరణ. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే క్రైస్తవులుగా మన క్రైస్తవ విలువల ప్రకారం జీవించకపోతే వీరు క్రైస్తవులా అంటూ ఉంటారు. మనము కూడా ఇతరుల వల్లే జగడాలాడుతూ, ఇతరుల వల్లే మనం క్షమించుకోవడం ఉండటం మూలముగా, ఇతరుల వల్లే అర్థము చేసుకునేటువంటి మనసు లేకుండా ఉన్నట్లయితే వీరు క్రైస్తవులు కాదు, క్రీస్తు అనుసరులు కాదు. ఆయనేమో సిలువుపై మరణం పొందజేశారు వాళ్ళు. ఆయనేమో 7 మంది ప్రేమతో బాగా వేలాడుతూ ఉన్నాడు, రక్తం చిందిస్తూ ఉన్నారు. వీళ్ళేమో ఇష్టం వచ్చినట్లుగా ఆయన పేరు చెప్పుకొని ఉంటున్నారు అని నాతో సహా ప్రతి ఒక్కరిని ఎప్పుడైతే ఆ విలువల ప్రకారం జీవించటం లేదో తప్పనిసరిగా అంటూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరులారా. అలా కాకుండా మనం ఆ క్రైస్తవ విలువలు కలిగి జీవించినప్పుడు తప్పనిసరిగా వీరు క్రీస్తు శిష్యులే, క్రీస్తు అనుసరులే, లేకపోతే క్రైస్తవులే అని చెప్పేసి మనకు దండం పెడుతూ ఉంటారు. ఎందుకని క్రైస్తవ విలువలు కానీ లేకపోతే క్రీస్తు విలువలతో ఉన్నటువంటి ఏ విద్యా సంస్థలైనా సరే, ఇతర సేవా సంస్థలైనా సరే, ఎందుకని వారి గౌరవం అంటే ఇదిగో వారు జీవితంలో క్రైస్తవ విలువలు ఆ విధముగా సాక్ష్యభూతముగా ఉంచుకుంటున్నారు కాబట్టి, పెంపొందించుకున్నారు కాబట్టి, ప్రభావితం చేస్తున్నారు కాబట్టి ఆ విధముగా గౌరవం కానీ లేకపోతే వారి పట్ల ఉన్నటువంటి ఆ భక్తిభావం కానీ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా. అంతెందుకు కన్యాస్త్రీలు కానీ లేకపోతే గురువులు కానీ ఈ క్రైస్తవ విలువలు కలిగి ఉండకపోతే ఇదిగో మనము
ఈయనలో కానీ ఈమెలో కానీ ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటాము కానీ తృణీకరించములే కానీ వీరు కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, మేము కూడా ఇదిగో వారి సాక్ష్యము చూసి మేము కూడా ప్రభావితం అవుతాం, ఇతరులు కూడా చెప్పగలం అని చెప్పేసి ఈ భావాలు మనకు కలుగుతూ ఉంటాయి, మా మూలంగా కలుగుతూ ఉంటాయి. అట్లాగే మీ మూలంగా మీదైన శైలిలో మాకు కూడా కలుగుతూ ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులారా. అట్లాగే భూమికి ఈ లోకానికి వెలుగుగా ఉన్నటువంటిది ఇందా చెప్పినట్లుగా వెలుగు లేకపోతే దీపము కానీ దీపస్తంభం మీద పెట్టినప్పుడే దాని యొక్క ప్రకాశము చాలా దూరం వెళుతూ ఉంటుంది. అట్లా ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఒకవేళ మనం ఈ దీపాలను పెట్టినట్లయితే, ఈ లైట్లు పెట్టినట్లయితే ఏమవుతుంది, ఎక్కువగా ప్రసరణ అవుతూ ఉంటుంది, వెలుగు ప్రసరణ అవుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు, ఇదిగో ఈ కొండపై కట్టబడినటువంటి పట్టణము మరిగే ఉండజాలదు, అది కనపడుతూ ఉంటుంది, దాని చుట్టూ దీపాలు ఉంటాయి, దాంట్లో దీపం వెలుగుతూ ఉంటుంది, అందరి కంట పడుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నాం. క్రైస్తవులైన మనము అందరి కంట పడుతూ ఉంటాము, మనలను అందరూ గమనిస్తూ ఉంటారు. అంతెందుకు నన్ను అందరూ గమనిస్తూ ఉంటారు, చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి దాకా. నా కదలికలు కానీ, మాటలు కానీ, చేష్టలు కానీ, లేకపోతే ఉండే విధానము కానీ గమనిస్తూ ఉంటారు. గమనించాలని చెప్పేసి ఆ భావన కాదు, ఇదిగో ఏదైనా ప్రత్యేకత ఉందా, లేకపోతే మనం నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉందా అని చెప్పేసి ఆ భావనతో. కొంతమంది ఏమో ఏదైనా పట్టుకుందనే భావంతో ఉంటారు, అది వేరే సంగతి. కానీ ఇదిగో ప్రతి ఒక్కరు ఈ విధంగానే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదో ఒక నమ్మకము, ఇదిగో దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇదిగో మనుషుల మధ్య ఉంటారు, ఈ విధంగా సేవకురాళ్ళు రూపంలో ఉంటారని చెప్పేసి ఆ భావనతో చూడటం అనేది చూస్తూ ఉంటాం. ఎత్తైన కొండపై లేకపోతే ఎత్తైన ప్రాంతంపై కట్టబడిన పట్టణము అందరికీ కనపడుతూ ఉంటుంది. అట్లాగే ప్రతి క్రైస్తవుడు కనపడతాడు. మన ఊరికనే వెళ్ళిపోవటం కాదు, అట్లాగే మన ఊరికనే మన ఇంట్లో జీవించడం కాదు, నా కుటుంబం నా జీవితం నేను ఏదైనా చేయొచ్చనే భావన ఉండకూడదు కూడా. ఆ విధంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా అది క్రైస్తవత్వం అనిపించదు, క్రీస్తు అనుసరులుగా మనం జీవించేటువంటి విధానం అనిపించదు. ఎందుకంటే మనం మరిగే ఉండజాలము, మనం దాచుకోలేము. ఒకసారి మనం క్రీస్తుని అనుసరించడం మొదలేసిన తర్వాత, క్రైస్తవులుగా ఉన్న తర్వాత తప్పనిసరిగా ఏమవుతూ ఉంటుంది, ఇదిగో మనలను అందరూ గమనిస్తూ ఉంటారు. మనం మరుగే ఉండజాలము, చీకట్లో ఉండజాలము, మనం వెలుగు పుత్రులము, వెలుగు పుత్రికులము. ఆ విధంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మన జీవితము బట్టబయలు చేయటం అనే మాత్రమే కాకుండా ఇది మన జీవితము సాక్షిభూతంగా ఉండాలి. అట్లాగే దేవుని యొక్క జీవిత విధానానికి మనము సాక్ష్యంగా ఉండాలి అని చెప్పేసి ఆ భావన. అట్లాగే ఉప్పులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఉప్పుతో ఉన్నట్టు తయారు చేయబడిన ఏ పదార్థమైన తిన్న తర్వాత మనకు దాహం వేస్తూ ఉంటుంది. దాహం వెంటనే మనము ఏదైనా సరే మంచినీళ్ళు తాగాలి, ఎక్కువగా తాగాలి, లేకపోతే అనిపిస్తూ ఉంటుంది దాహము. కాదు, ఉప్పులో ఉన్నటువంటి అది ఆ గొప్ప గుణం ఎట్లాంటిదంటే, ఇదిగో దాహాన్ని గురి చేసేటువంటి గొప్ప మనస్తత్వము. ప్రతి క్రైస్తవుని యొక్క కుటుంబము లేకపోతే ప్రతి క్రైస్తవుడు వాక్యం విన్నప్పుడు కానీ, క్రీస్తు ప్రభుని యొక్క ఇటువంటి పూజాబల్లో పాల్గొన్నప్పుడు కానీ ఆయనలో దాహము పెరగాలి. ప్రియ సహోదరి సహోదరు, ఉప్పు పదార్థములో కలిసినప్పుడు అది దాహాన్ని సృష్టిస్తూ ఉంటుంది, లేకపోతే దాహము లోను చేస్తూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు ప్రభుని యొక్క మాట కానీ, క్రీస్తు ప్రభుని యొక్క సప్రసాదము కానీ, అనగా ఆయన యొక్క దివ్య సప్రసాదము శరీరము కానీ ఏదైనా సరే అది ఏం చేస్తూ మనలో దాహము పెంచాలి. ఈ వాక్యం వింటున్నప్పుడు కానీ, మీరు కూడా వాక్యము మీరు చదువుకున్నప్పుడు కానీ దేవుని పట్ల ఉన్న దాహాన్ని పెంచాలి. ఆ దాహం పెంచినప్పుడు తప్పనిసరిగా ఏమవుతూ ఉంటుందంటే, ఇదిగో దాని పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆసక్తి పెరగాలి. కాబట్టి ఉప్పులో ఉన్నటువంటి ఆ గొప్పతనం అదియే. కాబట్టి మనలో ఉన్న ఉప్పుతనం పోకూడదు. అట్లాగే మనలో ఉన్న దాహము ఆ విధముగా దాహము లేకుండా ఉండటం అనేటువంటిది క్రైస్తవత్వములో లోపముగా కనపడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా,
మనము భూమికి ఉప్పు వలె ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలి అని చెప్పేసి ఆ భావన క్రీస్తు భగవంతుడు మనందరినీ ఆయన వలె, లేకపోతే ఆయన చేయవలసిన పనిని అట్లాగే ఆయన చేసి ఆ తర్వాత మనలను కొనసాగించాలి, ఆయన పనిని మనం కొనసాగించాలని చెప్పేసి ఆ భావనతో మనకి ఈ వాక్యాల్ని ఇస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరు. ఈ వాక్యాలను బట్టి కాబట్టి మనం క్రైస్తవులంగా ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి జ్ఞానస్నానం పొందిన వాళ్ళు, దివ్య సప్రసాదంలోకి ఉన్న వాళ్ళు, ఆ తర్వాత పెండ్లైన వాళ్ళు ఎవరైనా సరే, మీ జీవితం మీది కాదు ప్రియ సహోదరి సహోదరులారా. మీ జీవితము అప్పటికే క్రీస్తు ప్రభుని యొక్క చేతుల్లో ఉంచబడినది. కాబట్టి ఇది నా జీవితము, నా సొంత జీవితము, నా ఇష్టము అనేటువంటిది అది పక్కన పెట్టేస్తూ నీ జీవితము ఎంతవరకు దేవునికి సాక్ష్యముగా, ఇట్లను ప్రభావితము చేసే విధముగా, అట్లాగే ఇతరులు కూడా నిన్ను చూసి, నీ మాట చూసి వారికి కూడా దేవునిపై దాహము కొనే విధముగా అటువంటి ప్రవర్తన కానీ, మాటలు కానీ, చేసేటువంటి విధానము కానీ, ఆలోచించే విధానములో కానీ మెరుగ్గా ఉండాలి ప్రియ సహోదరి సహోదరుల. దానిని గమనించమంటూ ఉన్నాడు. ఆయన ఊరికనే చెప్పడం ఉప్పు వలె ఉండాలి, వెలుగు వలె ఉండాలని చెప్పేసి అట్లా అంటం లేదు. అయితే మనము ఇది వెలుగుగా ఉన్నప్పుడు మనం స్వయం ప్రకాశులము కాదు. మనం ఏ విధముగా సూర్యుడు స్వయం ప్రకాశియో అదే విధముగా మనం స్వయం ప్రకాశులం కాదు. భూమికి వెలుగుగా ఉండమన్నారు కానీ మనం వెలుగు కాదు. మనలో ఉన్న క్రైస్తవ విలువలు పెంచుకునేటువంటిది ఏదైనా సరే, మనము జీవించిన విధానము, లేకపోతే మనలో ఉన్నటువంటి మంచి మంచి గుణాలు కానీ దేవునికి దయమూలముగా పొందినటువంటి గుణాలు, అటువంటి గుణాలు పొందినప్పుడు ఆయనయే స్వయం ప్రకాశి, ఆయన నుంచి మనం ప్రకాశం పొందుతూ ఉన్నాము. కాబట్టి ఆ ప్రకాశమే ఇతరులకు ఇస్తూ ఉన్నాము. అనగా ఆ ప్రకాశం మూలముగా ఇతరులు ప్రభావితం అవ్వాలి ప్రియ సహోదరి సహోదరులు. ఈ విధంగా ఆలోచిద్దాం. ఈ రోజున మరి మంగళవారం కాబట్టి పురుగులు కూడా ఈ పూజా బొల్ల పాల్గొనడానికి వచ్చాయి. కాబట్టి గబుకు నోరు తెరవమాకుండా నోట్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ విధముగా మనము ఈ పునీత అంతోని వారికి ప్రార్థనా సహాయం కోరుకుంటూ, అదే విధముగా ఆయనను గౌరవించేటువంటి ఈ దినమున ఆయన కూడా ఇహలోకములో జీవించినప్పుడు కూడా తన జీవితము ఇతరులపై ప్రభావితం చూపే విధముగా ఆయన తన జీవితాన్ని పవిత్రమైన జీవితముగా, ఆయన మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నట్టుగా మామూలు జీవితము లేకపోతే ఒక విజయవంతమైన జీవితం ఆయన జీవించలా, కష్టపడ్డాడు. ఆయన వాక్యాన్ని ఎవరు ఆలకించటం లేదు. ఆలకించినప్పుడు ఆ సమయంలో ఏం చేస్తూ ఉన్నారు? ఆయన వెళ్ళిపోయిన ఆ వాక్యం ఎవరు వినటం లేదు. కాబట్టి చేపలారా, లేకపోతే ఇంకా ఇదిగో జలములో నివసించే వాళ్ళారా రండి అని చెప్పేసి అన్నట్లుగా వారికి ఆయన బోధన చేయటం. ఈ విధముగా ఆయన ఎన్నోసార్లు ఆయన వాక్యము లేకపోతే ఆయన కూడా తన జీవితాన్ని హతసాక్షిగా మలుచుకోవాలని చెప్పేసి ఆ భావనతో ఉన్నప్పుడు కూడా ఆయన అదైన జీవితం జీవించలేకపోయాడు. ఆయన దేవుడు చిత్తగించలా. అయితే తనకు వచ్చినటువంటి జీవితాన్ని చక్కగా జీవిస్తూ సాక్షిభూతంగా ఉంటూ తన జీవితాన్ని ఈ విధముగా తాను పవిత్రమైన జీవితంగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఇప్పటికీ ఆయన జీవితం మనందరిపై ప్రభావం చూపుతూ ఉంది. ఆ విధంగా ప్రభావం చూపుతుంది. అటువంటి జీవితాన్ని పొందినటువంటి ఆయన మనకి ఇప్పుడు ఆయన జీవితం ఆదర్శవంతముగా దయచేస్తూ ఇక్కడ మనకు ఆయన పట్ల భక్తి, అట్లాగే ఆయన పట్ల గౌరవం ఉన్నటువంటి దశలో, ఆయన ప్రార్థనా సహాయం కోరుకునే దశలో మనము కూడా మన జీవితాన్ని ఆ విధంగా జీవించవచ్చు. మనం ఉట్టిట్టి మనుషులం కాదు. జ్ఞానస్థానం చేత పవిత్రాత్మ శక్తిని పొందిన వాళ్ళం, భద్రమైన బిందు చేత మనము మరోసారి ధృవీకరించబడిన వారు, దివ్య సప్రసాదం పాప సంగీతం ద్వారా ఎల్లప్పుడూ మన పాపము మూలముగా దూరమైనప్పటికీ మరలా పాప సంగీతం ద్వారా దివ్య సప్రసాదం ద్వారా మరలా ఈ పవిత్రాత్మ శక్తిని పొందుతూ ఉన్నాం. ప్రతిరోజు పొందుతూ ఉంటాం, లేకపోతే వారం వారం పొందుతూ ఉంటాం. అటువంటిప్పుడు మనందరము మామూలు మనుషులము కాదు, మనందరము శక్తివంతమైన మనుషులము. ఈ శక్తివంతమైనటువంటి పవిత్రాత్మ శక్తి మనలో ఉంది కాబట్టి అది దాన్ని మరిగై ఉంచక దీపస్తంభంపై అనగా మన జీవితంపై మనం ఉండాల్సినటువంటి మన జీవితంపై, అట్లాగే మనం జీవించాల్సిన జీవితంపై ధ్యాస పెడుతూ దాన్ని సాక్షిభూతంగా చేసుకుంటూ ఆ తర్వాత మనము ప్రభావం ఇతరులకు
ప్రభావం చూపే విధముగా మన జీవితాన్ని మలుచుకుంటూ ఒక్కరినైనా ఇద్దరినైనా 10 మందినైనా ప్రభావితం చేసేటువంటి గొప్ప బాధ్యత గలవారము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ విధంగా ఆలోచిద్దాం. కాబట్టి రేపటి నుంచి మనము ఉప్పు వేస్తూ ఉన్నప్పుడు కానీ, అట్లాగే ఇంటికి వెళ్ళిన తర్వాత స్విచ్ వేస్తూ ఉన్నప్పుడు కానీ ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం భూమికి ఉప్పు వలె ఉన్నాము, అట్లాగే మనం వెలుగై ఉండాలని చెప్పేసి ఆ భావన, అటువంటి భావాలు మనసులో ఉంచుకుంటూ అప్పుడప్పుడు దాని గురించి ధ్యానం చేసుకుంటూ మన జీవితాన్ని మలుచుకుందాము. బయట లైట్లు కూడా వేయండి, మొత్తం ఇక్కడ లైట్లు అది కూడా వేయండి. మీరు కూడా లైట్లు వేయండి, మొత్తం ఇక్కడికే వచ్చేస్తుంది. మీరు కూడా అప్పుడే పురుగులు పొందండి. అందరూ లైట్లు ఆఫ్ చేసుకుంటున్నారు. జ్ఞానస్నానం. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమా దేవా స్పందించుమయా, స్వీకరించుమా దేవా స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు మా మానస మందిరాన కలిగిన భావాలు. నీ పాద పూజకి అర్పించుచున్నాము, నీ పాద పూజకి అర్పించుచున్నాము. దయతోడ చేకుని దీవించు స్వామి, దయతోడ చేకుని దీవించు స్వామి, దీవించు స్వామి. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో.
దోసిలిలో అర్పణతో కాచి ఉన్నాము. ముదమారని చెంత వేచి ఉన్నాము. దోసిలిలో అర్పణతో కాచి ఉన్నాము. దయతోడు చూడుమా ఈ దీనులను. దయతోడు చూడుమా ఈ దీనులను. కరుణతో కావుమా ఈ పేదలను. కరుణతో కావుమా ఈ పేదలను. ఈ పేదలను నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా సేవలను కనికరముతో చేకొనుడు. మేమర్పించి కానుకలు నీకు ప్రీతిపాత్రముగా ఉండునగాక. ఇవి మాలో ప్రేమతత్వము అధికము చేయనట్లు కరుణింపుము. ఈ కానుకలతో పాటు ఇక్కడ చేరిన మీ బిడ్డలందరి యొక్క తలంపులను, వారి యొక్క ఆలోచనల అవసరాలను మీకు సమర్పించుకుంటూ మిక్కిలి భక్తి విశ్వాసముతో మీ పునీతుడైనటువంటి పునీత అంతోని వారి ప్రార్థనా సహాయము కోరుకుంటూ సమర్పిస్తూ ఉన్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయి స్థుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనం అర్పింపవలయును అనేది మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్థుతులు నీ మహిమను ఏమాత్రం అధికము చేయలేకున్నను మా ప్రభువుకు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వెంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణమును ప్రకటించదము, నీవు తాను చాటదము.
మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం మొసగి యొప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తముల యందు పాలువారు మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశమునికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెత్తలేగు మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులందరితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారులకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము నానాటికి కావలసిన ఆహారము మాకు నేర్చుకుని మా యొక్క అప్పబడిన వారిని మా అప్పులను మీరు మన్నించు. మా శోధని ఎందు ప్రవేశించనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహణ నా పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమములు నిరీక్షించుకుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నారు, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసము వీక్షించు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం. సర్వేశ్వరుని దొరుకుతాను లోక పాపాలను పరిహరించు ప్రభువా. మాకు దయచేసి సర్వేశ్వరుని దొరుకుతాను లోక పాపాలను పరిహరించు ప్రభువా. మాకు జ్ఞానాన్ని దయచేసి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను పాపస్థాన్ని కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందింది.
అధికుడు అర్హుడు వేడాడే అందరూ అర్హులే అమరవీరుడు ఆత్మశాంతి ఉంటే చాలు ఐక్యము చేయును దివ్యలింగు ఆత్మశాంతి ఉంటే చాలు ఐక్యము చేయును దివ్యలింగు ఐక్యము చేయును దివ్యలింగు ఇదే ఇదే జీవాహారం దైవతనయం మధురాహారం ఇదే ఇదే జీవాహారం మనసిన మనసుకు ఆయనే క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమునందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నించుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు వారి కరములను పావనముగా నుంచండి. మీ మహనీయ గురుపట్టముచే ముద్రింపబడిన వారి హృదయములకు లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడును గాక. వారి ఆత్మలు మిగుల ఫలవంతమగును గాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో వారికి ఆనందమును ఊరటను వసగి పరలోకములో వారికి నిత్య భాగ్యం యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. ఆమేన్. పునీత అంతోని వారికి జపము. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడు వగు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచియుండ బాధలలోనున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటల పరుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలోనున్న వారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరి, బాధలలోనున్న వారికి ఉపశమనం నొసగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయ వరము పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లుగా సహాయపడండి. మా కోరికలు నెరవేరుటకు అద్భుతం అవసరం ఉండవచ్చునేమో, అదీను మీకు కష్టము కాదే. మీరు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక్క మాట చేత అద్భుతములు చేసిదిరి కదా. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదిలియాడుటకు ఇష్టపడు దివ్య బాలజేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావముతో మేము వేడుకొనిచున్నాము. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. కావలసిన మా అన్నము మాకు నేర్చి అనుగ్రహించండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి.
మమ్ము శోధనయందు ప్రవేశించనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడును వెళ్ళప్పుడును సదాకాలము కలుగును గాక. పునీత అంతోని వారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు ప్రార్థించండి. భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు ప్రార్థించండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరమండల భాగ్య దివ్యపేటికకు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వినయ దర్పణమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. తపఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మమును అత్యంతం అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ధర్మ మార్గమున అచంచల మనసు కలిగిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అవిశ్వాస పదులకు భయము కలిగించినట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దుష్ట శక్తుల పాలిటి ఖడ్గమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పుణ్యాత్ములకు సద్బోధకుడైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పాపాత్ములకు జ్ఞాన జ్యోతి నొసంగు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. త్రోవతప్పు వారికి తోడుగా నుండు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అద్భుతములు చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. బానిసలను బ్రోచి రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. కానని వస్తువులను కనబరుచు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. వ్యాధికారులను నిజమును రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. నిర్భాగ్యులకు ఆదరువైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్ర మధ్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పుణ్య జ్ఞానమును సస్యమును అనేక దేశములలో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లోక సత్యమును వర్జించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సముద్రమును ఉపద్రవము చెందు వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. మిమ్ము చూచి వేడుకుని వారి పక్షమున వహించు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. బాలరూపదారులైన సృష్టికర్తను హస్తమందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా, మా ప్రార్థనలను ఆదరించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా, సురత్వము కల మేపరి, కష్టపడి వారికి సంతోషము కలిగించు వారును, పాపాగ్ని చల్లార్చు వారును, ఉన్నత పరమండల మందుండు వారునైన పితయైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలువలోని దురితముల తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాతములకు మేము పాత్రలమగనట్లు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. పితైన ఓ సర్వేశ్వర, నీ స్త్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండునట్లును నిత్యానందం అనుభవించుటకును
మేము పాత్రులు మగినట్లు నీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకు అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలనని దేవుని ప్రార్థించున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ నీ స్వస్థతా కార్యము మా పాపము నుండి మమ్ము విముక్తులను చేయునుగాక, సత్య మార్గములోనికి మమ్ము నడుపునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడ అంతోని వారా పాదువపురపు అంతోని వారా పావన చరితుడ అంతోని వారా పరమ పవిత్రుడ అంతోని వారా ప్రార్థన పరుడ శ్రీయేసు బాటలో నడిపించుము. నిన్ను కీర్తింతుము, నిన్ను ప్రణుతింతుము, నిన్ను స్మరింతుము,